జకర్యా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం 18 నుండి 21 వచనాలు చదువుతున్నాం. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములను. యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా, వీరేమి చేయుచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడును తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చాను. చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా మాట్లాడి మీరు మహిమ పొందుతారని, తోడై ఉంటారని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షముగా మేలు చేసి మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచనాలలో గత వర్తమానంలో కొంత భాగాన్ని మనం విన్నాం. ఈ 18 నుండి 21 వచనాలు 4 కొమ్ములు 4 కంసాలులు అని మనం విన్నాం. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థించువాడైన జకర్యాను మనము చూస్తాం. మొదటి అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేను అడుగగా నాతో మాట్లాడు దూత, ఇవి ఏమి అయినది నేను నీకు తెలియజేస్తునెను. ప్రార్థించువాడైన జకర్యా. మనము చాలా చక్కని విషయాలు గత వర్తమానంలో విన్నాం కదా. మనము చూడవలసినవి తేరి చూడాలని, తేటగా చూడాలని, నిదానించి చూడాలని, జాగ్రత్తగా చూడాలని, ఆ చూచేది క్రీస్తు వైపే చూడాలని మనం విన్నాం. దేవుని పిల్లలు సంఘములో ఉండగా దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉండాలి కదా. నశించు ఆత్మల వైపు చూడాలి, వారిని ప్రభు యొద్దకు నడిపించాలని మనం విన్నాం. మాత్రమే కాదు ప్రియులారా, దేవుని వాక్యములో కన్నులనెత్తి పొలములను చూడుడి అని మనం విన్నాం. కన్నులనెత్తి పొలములను చూడుడి. 4వదిగా సంఘములను చూడాలి అనే విషయాన్ని మనం విన్నాం. సంఘములను చూడాలి. దైవ గ్రంథములో వ్రాయబడినట్లు సంఘములను చూడాలి అంటే, లేఖనంలో వ్రాయబడినట్లు సంఘ సభ్యులు మంద విషయంలో జాగ్రత్త, దేవుని పని విషయంలో జాగ్రత్త, పరిచర్య విషయంలో జాగ్రత్త, ప్రభు కార్యాల విషయంలో జాగ్రత్త, దాతృత్వం విషయంలో జాగ్రత్త. ఇవన్నీ మనము ఇష్టమైనట్టుగా చేయాలి. తర్వాత ప్రార్థన కూడా చేయాలని మనం విన్నాం. ప్రార్థన అంటే ఏమిటి? ఆయన అడుగుట, అడుగుడి మీకు ఇయ్యబడునని ప్రభు చెప్పిన సంగతి మనం ఎరుగుదు. జకర్యా ప్రతిదీ అడిగి తెలుసుకొనువాడుగా ఉన్నాడు. జకర్యా ప్రతిదీ అడిగి తెలుసుకునేవాడుగా ఉన్నాడు కదా. 1:9లో, నా ఏలినవాడా, ఇవి ఏమని నేను అడుగగా, 19వ వచనంలో అన్నాడు, ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతనడుగగా, ఇవి యూదా వారి, ఇశ్రాయేలు వారి,
యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. ఇవేమిటి అని అడిగినట్లుగా 1:9 మనము చూచాం. ఇవేమిటి అని అడిగితే తేటగా చెప్పాడు కదా. 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4:4 నా ఏలినవాడా, ఇదేమిటి అని నాతో మాటలాడుచున్న దూతనడిగితిని. ఇవి ఏమిటని నాతో మాటలాడుచున్న దూతనడిగితిని. 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనములో మనము గమనించినప్పుడు, దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివని ఏమిటివని ఇవి ఏమిటివని ఆయన అడిగినట్లుగా మనము చూస్తున్నాం. ఇవి ఏమిటి? దీపస్తంభనముకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివని ఆయన అడిగినట్లుగా చూస్తాం. 12వ వచనములో 2 బంగారపు కొమ్ముల నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివని నేను అతనిని అడుగగా, ఏమిటి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏమిటి అని ఆయన అడుగుతూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. మాత్రమే కాదు ప్రియులారా, 5వ అధ్యాయం 6వ వచనములో 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడో చూడండి. ఇదేమిటి అని నేను అడిగి తిని, అందుకతడు ఇది కొలకర్ర, ఇది బయలు వెళ్ళు తూము అనెను, మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పాడు. ఆయనకు తెలియని ప్రతీది అడుగుతున్నాడు. మనం కూడా ప్రతీది దేవుని దగ్గర అడిగి తెలుసుకోవాలి, అడిగి పొందుకోవాలి. ఇదేమిటి అని ఆయన అడిగినట్లుగా మనము చూస్తున్నాం. ఇక 10వ వచనంలో కూడా చూడొచ్చు. 5వ అధ్యాయం 10వ వచనములో, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దై, టోబియా, యెదాయాను వారు జెఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి అన్నాడు. 5వ అధ్యాయం 10వ వచనములో, వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోదురని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా ఆ దూతను అడిగినట్లుగా మనము చూస్తున్నాం దైవ లేఖనములో. 6వ అధ్యాయం 4వ వచనం కూడా చదివితే 6:4 నా ఏలినవాడా, ఇవి ఏమిటి అని నాతో మాటలాడుచున్న దూతనడుగగా. చూడండి, ప్రతీది ఆ దూతను అడిగి పొందినట్లుగా మనము చూస్తాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి సంగతులను మనము ఆలోచన చేసినట్లయితే, ఇవేమిటి 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 అని అడిగినప్పుడు జకర్యాకు చూపింపబడిన దర్శనములు తేరి చూచుట మాత్రమే కాకుండా ఆ మర్మమైన సంగతి అడిగి తెలుసుకునేవాడు. ఎంత గొప్ప విశేషం! అలాగే నేడు కూడా మనము ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినట్లు, ప్రభువుకు మొర్రపెట్టి మనము గ్రహింపలేని గూఢమైన సంగతులు ఆయన ద్వారా తెలుసుకొనవలెను. అర్థమైందండి? ప్రభువుకు మనం మొర్రపెట్టి ప్రభువుని అడిగి గూఢమైన సంగతులను మనము తెలుసుకోవలసిన వారంగా ఉన్నాం. నిజమే ప్రియులారా, జకర్యా ప్రభువుని అడిగి ఎన్నో విషయాలు, శ్రేష్టమైన లక్షణాలు ఆయన తెలుసుకున్నాడు. జకర్యా దగ్గర ఈ మంచి పాఠం మనం నేర్చుకోవాలి. దేనికైనా ప్రభువుని అడిగి మనము తెలుసుకోవాలి. ఇదేమిటి ఇదేమిటి ఎప్పుడైతే అడిగి మనము తెలుసుకుంటామో అందులో ఉన్న వాస్తవికత మనకు బహుతేటగా అర్థమవుతుంది. కాబట్టి మనము ప్రభువుని అడిగి ప్రతీది తెలుసుకునే వారముగా ఉండాలి అని మనవి చేస్తున్నాం.
ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన మాట ప్రభువుని అడిగి మనము తెలుసుకోవాలి. అంత మాత్రమే గాక ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినట్లు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినట్లు, దేనిని గూర్చి చింతపడక ప్రతి విషయములో మన విన్నపములు దేవునికి తెలియజేసి ఆయన ద్వారా ఆదరణ, ఆనందము పొందుట, అది మనకు ఆశీర్వాదం. ఇప్పుడు ఈ దర్శనములో సంగతులు మనము ధ్యానం చేద్దాం. ఈ దర్శనములోని సంగతులను మనము ధ్యానం చేసినప్పుడు 18వ వచనం చదువుకుంటే, మొదటి అధ్యాయం 18వ వచనం. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను అన్నాడు. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. 18వ వచనం. కొమ్ములనేవి బైబిల్లో రాజులను, రాజ్యములను చూపించుచూ ఉన్నవి. బైబిల్ గ్రంథములో కొమ్ములనేవి ఎవరిని సూచిస్తా ఉన్నాయండి? రాజులను, రాజ్యములను సూచించేవిగా ఉన్నాయి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనములో మనము ఆ మాటలు గమనిస్తాం. ప్రియులారా, దైవ గ్రంథములో ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఈ 10 కొమ్ములు రాజులను, రాజ్యములను సూచించేవిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, దేవుని వాక్యములో అలాగుననే 8వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు మనము చదివినప్పుడు కొమ్ములను గురించి వేరే భావములు అనేకములు కూడా ఉన్నాయి. కొమ్ములను గురించి వేరే భావాలు అనేకాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ జకర్యాకు చూపించిన కొమ్ముల భావము రాజ్యములను గూర్చినవే. జకర్యాకు చూపించిన కొమ్ముల భావం రాజ్యములు గూర్చినవే. ఆ 4 కొమ్ములు 4 రాజ్యములు. ఆ 4 కొమ్ములు 4 రాజ్యములు. అది ఒకటి. ఇక రెండవది, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ముల నిదర్శనము వివరించు దూత చెప్పుచూ ఉన్నాడు. ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ముల నిదర్శనము వివరించు దూత చెప్పుచున్నాడు. దీనిని గూర్చి వ్యాఖ్యానకర్తలలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనము లెక్కలోకి తీసుకోవద్దు. కానీ అందులో కొందరు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32 నుండి 33 వచనాలు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32 నుండి 33 వచనాలు, అలాగే 7వ అధ్యాయం 3 నుండి 7 వచనాలు, 3 నుండి 7 వచనాలలో కనబడిన 4 రాజ్యములు అనగా బబులోను, మాదియా, పారసీక, గ్రీకు, రోమా రాజ్యములందురు కొందరు. ఇది దానియేలు గ్రంథములో 2వ అధ్యాయం 32, 33 వచనాల్లో, 7వ అధ్యాయం 37 నుంచి 37 వచనంలో కనబడిన 4 రాజ్యములు అంటే బబులోను, మాదియా, పారసీక, గ్రీకు రాజ్యములు అని అంటారు. ఇక మరికొందరు ఐగుప్తు, అష్షూరు, బబులోను, మాదియా, పారసీక రాజ్యములని చెప్పుచున్నారని బైబిల్లోని చరిత్రను బట్టి చూస్తే ఇశ్రాయేలీయులను చెదరగొట్టిన రాజ్యములు అని చెప్తారు. ఏవేవి? ఐగుప్తు, అష్షూరు, బబులోను, మాదియా, పారసీక రాజ్యములు. ఐగుప్తు,
అష్షూరు, బబులోను, మాదియా, పారసీక రాజ్యములు. అందులో ఒకటి అష్షూరు రాజు. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్నట్టు అందులో ఒకటి అష్షూరు రాజు. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయములో ఉన్నట్లు 10 గోత్రముల వారిని చెదరగొట్టి చెరపట్టుకుని వెళ్ళిరనున్నది వాస్తవమే. ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ రాజుల 2వ గ్రంథములో 17వ అధ్యాయములో 10 గోత్రముల వారిని చెదరగొట్టి చెరపట్టుకుని వెళ్ళిన వారనేది వాస్తవం. ఇక అందులో రెండవది దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 5 నుండి 21 వచనం. 36వ అధ్యాయం 5 నుండి 21 వచనం. బాబేలు రాజైన నెబుకద్నేజరు యూదులను యెరూషలేము నివాసులను చెదరగొట్టును. బాబేలు రాజైన నెబుకద్నేజరు యూదులను యెరూషలేము నివాసులను చెదరగొట్టును. అనేక మందిని వధించి ఇండ్లతో సహా కాల్చివేసిన మాట వాస్తవమే కదా. వధించాడు, ఇండ్లతో సహా కాల్చివేశాడు. అయితే బాబేలు తర్వాత వచ్చిన పారసీక రాజులు ఇశ్రాయేలీలను అంతగా చెదరగొట్టినట్లు కనబడటలేదు. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయములో కోరేషు ఇశ్రాయేలుకు విడుదల ఇచ్చి దేవాలయము కట్టుటకు వారిని చెరలో నుండి పంపించాడు. అది పారసీక రాజైన కోరేషు. తెలుసు కదా మీకు. అంటే వారంతగా ఇబ్బంది పెట్టలేదు, కానీ వారికి కొంత సహకారంగా ఉన్నట్లు మనము చూడవచ్చు. ఇక 6వ అధ్యాయములో దర్యావేషు ఆగిపోయిన దేవాలయమును కట్టుటకు ఆజ్ఞాపించాడు. ఆగిపోయిన దేవాలయము కట్టడానికి ఆజ్ఞాపించాడు. 7వ అధ్యాయములో అర్తహషస్త అనే రాజు ఎజ్రాతో కూడా కొందరిని పంపించి క్షేమకరమైన సందేశాన్ని వ్రాసాడు. అర్థమైందండి? అర్తహషస్త అనే రాజు ఎజ్రాతో కూడా కొందరిని పంపించి క్షేమకరమైన సందేశాన్ని వ్రాసాడు. ఇక నెహెమ్యా గ్రంథం 2 నుండి 6 వచనాలు చదివితే 2వ అధ్యాయము నుండి 6 అధ్యాయాలు 2వ అధ్యాయము నుండి 6 అధ్యాయాల్లో యెరూషలేము ప్రాకారము కట్టుటకు నెహెమ్యా ఆజ్ఞ ఇచ్చెను. యెరూషలేము ప్రాకారములు కట్టడానికి నెహెమ్యాకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తాం. తరువాత కూడా చరిత్రలో పారసీకులు ఇశ్రాయేలీలకు అంత ఎక్కువ కీడు చేసి యుద్ధము చేసి జయించి మరలా యూదా ఆచారములను ప్రారంభించినట్లుగా మనము చూస్తాం. దేవాలయమును ప్రతిష్ఠించినట్లుగా చూస్తాం. అర్థమైందండి చరిత్ర? ఇది వరుస. అందును బట్టి యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనములో ఉన్నట్లు యెరూషలేములో ఆలయ ప్రతిష్ఠ పండుగ జరుగుచున్నది అన్నాడు. యెరూషలేములో ఆలయ ప్రతిష్ఠ పండుగ జరుగుచున్నది గనుక అంతియోకస్ ఎపిఫనస్ ఇశ్రాయేలీలను చెదరగొట్టిన వారిలో ఒకడు. అంతియోకస్ ఎపిఫనస్ అనే ఒకడు ఇశ్రాయేలీలను చెదరగొట్టిన వారిలో ఒకడు. తరువాత రోమా చక్రవర్తి అయిన తీతు
రోమా చక్రవర్తి అయిన టైటస్. క్రీస్తు శకం 70లో 1,00,000 మంది యూదులను వధించి 1,00,000 మంది యూదులను వధించి మిగతా యూదులను చెదరగొట్టాడు. యూదులు ప్రపంచ దేశాల్లో చెల్లా చెదురైపోయారు. అప్పుడే అతడు యెరూషలేము యొక్క భవనాలను పడగొట్టి యెరూషలేమును దున్ని పైరు చేశాడండి. యెరూషలేమంతా సమూల నాశనం చేసేశాడు. రోమా చక్రవర్తి అయిన టైటస్ క్రీస్తు 70లో 1,00,000 మంది యూదులను వధించేశాడు. ఇక యెరూషలేము మొత్తాన్ని పడగొట్టేసి సాగు చేశాడు అన్నమాట. పైరులు పండించాడు. అదే మీకా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, మీకా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. చూసారా, మీకా చెప్పిన ప్రవచనం ఏమవుతుందన్నాడండి? కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పగును అన్నాడు. మందిరమున్న పర్వతం అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును అని చెప్పాడు. కాబట్టి యూదులు ప్రపంచ దేశాల్లో చెల్లాచెదురైపోయారు. ఈ వచన ప్రకారంగా చూచినట్లయితే అష్షూరీలు, బబులోనీలు, గ్రీకులు, రోమీలు, ఈ 4 సామ్రాజ్యములు మాత్రం ఇశ్రాయేలీయులను బహుగా హింసించినట్లు మనకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, 1 అష్షూరీలు, 2 బబులోనీలు, 3 గ్రీకులు, 4 రోమీలు. ఈ 4 యూదులను చాలా ఇబ్బందులు పెట్టారు. బహుశా ఈ 4 కొమ్ములు ఇశ్రాయేలీయులను చెదరగొట్టినవే. ఈ 4 కొమ్ములు ఇశ్రాయేలీయులను చెదరగొట్టినవే అనగా ఈ 4 రాజ్యాలు అయ్యుండవచ్చు. ఈ 4 రాజ్యాలు అయ్యుండవచ్చు. అర్థమైందండి? ఈ 4 రాజ్యాలు అయ్యుండవచ్చు. ఇక తర్వాత మూడవది, ఈ 4 కంసాలులు అన్నాడు 20-21 వచనం. ఈ 4 కంసాలుల సంగతి తర్వాత పాఠంలో మనం విందాం. ప్రియులారా, దేవుని పిల్లలకు శత్రువు ఎప్పుడు విరోధంగానే ఉంటా ఉన్నాడు. దేవుని పిల్లల్ని ఎలాగోలాగా శిక్షించాలని, ఇబ్బంది పెట్టాలని, బాధించాలని ఆయన శత్రువు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, అంతిమ విజయం దేవునిదే, అంతిమ విజయం దేవుని పిల్లలదే. కనుక ఈ లోకములో ఉన్న మనం విశ్వాసము ద్వారా లోకమును జయించిన విజయం కలిగి ఉండాలి. అలాగూ ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. ఆయన సన్నిధిలో ఆయనకు మహిమకరంగా మన బ్రతుకులను సిద్ధం చేసుకోవాలి. దినదినము అనుదినము ఆయనకు వెళ్ళవలసిన మహిమ మనం ఆయనకు ఆపాదించే వారముగా ఉండాలి. అలాగున
ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఆయన నామాన్ని మహిమపరచుదాం. ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న వాస్తవిక సత్యాలివి. కనుకనే ప్రతివారు దేవునికి మహిమకరంగా జీవించగలుగునట్లు సిద్ధపడాలి. దేవుడు దేవుని పిల్లలకు తప్పనిసరిగా విజయం ఇస్తాడు. ఆయన పిల్లల్ని ఆయన ఏ క్షణమైనా విడిచిపెట్టాడు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇట్టి సత్యాలు అర్థం చేసుకొని ప్రభువుకు మహిమకరంగా జీవించాలని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుంది. కృపగల మా తండ్రి, దయగల దేవ, మీకు స్తోత్రం. మాకేదైతే అర్థం కాదో అది మీ వద్ద అడిగి మేము తెలుసుకోవలసిన వారమని జకర్యా జీవితములో నుండి గొప్ప పాఠాన్ని మాకు నేర్పారు. అందును బట్టి మీకు స్తోత్రములు. మీరు చేసిన ప్రతి విధమైన ఉపకార మహోపకారములన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు మీ నామానికే చెల్లిస్తున్నాం. విడువని దేవుడుగా, ఎడబాయిన దేవుడుగా, మా కన్న తండ్రిగా మీరుండి మమ్మల్ని నడిపించుతున్నందుకు స్తుతి స్తోత్రాలు వందనాలు మీ నామానికి చెల్లించుచు, మా ప్రాణనాథుడు ప్రియుడు, మా ప్రియులు ప్రార్థనలో గడుపుతుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని, మా ప్రభువా ఆ ప్రార్థన ద్వారా గొప్ప ప్రతిఫలాలు మేమందరం పొందడానికి కృప చూపుతారని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. నా రికార్డింగ్ ఆఫ్ చేయండి.